వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనకు జాతకపరమైన సమస్యలు సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరి మీరు నేరుగా వారితో మాట్లాడి మీకున్న సమస్యలు సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. సూర్యనారాయణ శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం. ముఖ్యంగా మీరు చెప్పారు యోగాల ద్వారా మనిషి జీవితం ముందుకెళ్ళొచ్చు అని చెప్పి. మరి మనిషి కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మ ఫలాలతో పుడుతూ ఉంటారు. మరి ఆ కర్మ ఫలాల్ని సాంప్రదాయ పద్ధతుల ద్వారా అంటే ఈ మంత్రాల ద్వారా లేదంటే రత్నదాన ద్వారా మరి వాటిని తగ్గించుకొని పాజిటివ్ ఎనర్జీని ఎలా పొందొచ్చు అంటారు? ఖచ్చితమండి. మనిషి పుట్టగానే పూర్వకర్మ సుకృతం దుకృతంతో పుట్టినప్పటికీ వాడు తీసుకునే ఆహారాన్ని బట్టి వాడి యొక్క పాపకర్మలు పెరుగుతూ ఉంటాయండి. అంటే మనం తీసుకునే ఆహారాన్ని 4 భాగాలు చేస్తే, ఒకటి మన శరీరంతో ఉంటుంది, రెండవది మన ఏంటంటే రక్తంలో కలిసిపోతుంది, ముందు కొవ్వు పదార్థంగా మనలో ఉంటుంది, 4వది సంచికలా దాగి ఉంటుందండి. మనం చేసే తినే ఆహారంలో ఒక భాగం అలా ఉంటుంది. మన పూర్వజన్మ సుకృత దుకృతం బట్టి అది మన పాపాలను రోగాల్ని తీసుకొస్తుందన్నమాట. దాన్ని కడిగించడం ఎవరి వల్ల కాదండి. తిన్నప్పుడల్లా ఒక భాగం అందులో ఉండిపోతుంది ఇవిడ. దాన్ని రెక్టిఫై చేస్తూ మనకు చక్కటి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ముందుకు తీస్తూ ఈ జన్మతో ఇంకా సార్థకం అయింది, మోక్షమే ఇంకా అని చేసేది ఏంటంటే దాన్ని ప్యూరిఫై చేసేది మంత్రం. ఎవరైతే మంత్ర సాధన చేస్తుంటారో నిత్యము వాళ్ళకి ఏంటంటే ఎటువంటి అనారోగ్యం రాకుండా ఉంటుంటారు. అంచేత ఏ మంత్రం చేయాలి, పూర్వ జన్మ మీరు ఏమిటి చెప్పేదే జ్యోతిష్యం. ఈ జన్మలో మోక్షం వస్తుందా రాదే చెప్పేదే జ్యోతిష్యం. ఎటువంటి కర్మలు, ఎటువంటి రోగాలు, ఎటువంటి అనారోగ్యము మీరు దాటుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పేది జ్యోతిష్యం. మన జ్యోతిష్యంలో ఉన్న 12 రాసులు అన్ని రకాల భావాలు చెప్పేస్తుందండి. చెప్తున్నప్పుడు మన అది జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని ఇదొక మహాసముద్రం లాంటి శాస్త్రం మన గురించి తెలుసుకునేది. అంచేత ఇవి తెలుసుకుని దాన్ని బట్టి చేసే కర్మలు మనం మార్చుకోవడం ప్రయత్నం చేయగలిగితే కర్మ సిద్ధాంతం ప్రకారం కూడాను మనకు మోక్షం వచ్చే అవకాశం ఉంది. కొందరు మాతృపితృ దోషాలు చేస్తూ ఉంటారు తెలియకుండాను. వాళ్ళకి ఎలా చేయాలంటే గోమాత సేవ చేస్తే తప్పకుండా పోతున్నాడు. గోమాతలో మనకు 30 దేవతలు ఉన్నాయంటాం. ఆ గోమాతకు సేవ చేస్తే కొన్ని కర్మలు పోతాయంటాం. ఇలాగ దానాలు చేస్తే కొన్ని కర్మలు పోతాయంటుంటాం. ఈ విధంగా ఎటువంటి కర్మలు చేయాలో చెప్పేది జ్యోతిష్యం. దాన్ని బట్టి ఎటువంటి సాధన చేయాలి, మంత్ర సాధన చెప్పేది జ్యోతిష్యం. ఇటువంటి చిన్న చిన్న సున్నితమైన విషయాలే మనం పట్టించుకోము, కానీ మన మార్గంలో ఆటంకంగా ఉంటాయి. దాన్ని దాటుకుంటేనే మోక్షం అన్నమాట. అంచేత ఇవన్నీ చెప్పేదే శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం. చక్కగా అపాయింట్మెంట్ తీసుకుని దాఖలకితే మీ జాతకంలో ఉన్న మార్పు ఏమిటో మీరు తెలుసుకుని, ఆ యోగం ఏంటో తెలుసుకుని ఎటువంటి కర్మలు చేస్తే బాగుంటుంది, జీవితంలో ముందుకు వెళ్తాము. అందరూ అనుకుంటారు అవతలవాడు గోసేవ చేస్తే నేను గోసేవ చేస్తే అయిపోతున్నామో. కాదు, ఒక్కొక్కరు ఒక రకమైన కర్మలు చేయవలసి వస్తుందన్నమాట. తెలుసుకొని చేయాలి. అవతలవాడు చేసాడు మనం చేయిస్తాం, అవతలవాడు ఆంజనేయ స్వామి పూజ చేశాడు నేను చేయిస్తాను, ఇది కాదు. జ్యోతిష్యపరంగా పంచమ స్థానాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ దేవతను పూజ చేయాలి, ఎటువంటి కర్మలు చేయాలి తెలుసుకొని చేయగలిగితే అద్భుతమైన స్థితి ఉంటుంది. ఇవన్నీ మీకు మేము నేర్పిస్తాం. ఓకే అండి. నెక్స్ట్ కాల్. హలో. హలో, నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి పుట్టిన తేదీ, సమయం చెప్పండి. నాకు మా కోసం మేడం. ఓకే, చెప్పండి. 14/8/1968. 1968 అండి. 68. ఓకే, టైం అండి? 2 ఆఫ్టర్నూన్ 2. ఆఫ్టర్నూన్ 2 o'clock. ఓకే, మరి ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆరోగ్యం బాగుండట్లేదు మేడం. ఓకే, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు కార్ఖానా నడిపిస్తా సార్. బీడీ కార్ఖానా. అచ్చా, ఆరోగ్యం బాగుండట్లేదండి మీకు? అవును. సరే అండి. మీ ఇప్పుడు జాతకరీత్యా చూసుకున్నప్పుడు మీది అశ్విని నక్షత్రం మేషరాశి అయిందండి, లగ్నం వృశ్చిక లగ్నం అయింది. ఆరోగ్య స్థానం 6వ స్థానం అంటాం. అయితే ఇక్కడ 2013 నవంబర్ నుండి రాహుదశ నడుస్తుంది. మీ 6వ స్థానము ఆరోగ్య స్థానం అంటాం, లగ్నాతో 6వ స్థానం. అక్కడ శని చంద్రుల యొక్క కలయిక కనబడుతుంది అనమాట. శని అనేసరికి రవి తల భాగం నుండి బొడ్డు భాగం వరకు ఉన్న సమస్యల పరిష్కారం చేస్తే శని బొడ్డు కింద భాగం అన్నింటినీ రుగ్మతల గురించి చెప్తుంటాడు అనమాట. అంచేత ఈ బొడ్డు కింద భాగంలో మీకు సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి ఈ వెనక భాగంలో కూడా కొన్ని మెడికల్ అస్ట్రాలజీ ప్రకారం సమస్య వచ్చే అవకాశం అనమాట. వీటి నుండి బయటపడాలంటే పైల్స్ అని, స్టోన్స్ అని, కిడ్నీస్ అని, కింద భాగంలో అన్ని యూరినల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి వీలైనంత వరకు శనికి తైలాభిషేకం ఒకసారి చేసి, రెండవది గురు కటాక్షాన్ని పొందడానికి ప్రయత్నించండి. గురు మంత్ర సాధన చేయండి. అంటే మేధా దక్షిణామూర్తి స్తోత్ర పాలన చేస్తూ కనకపుష్యరాగమన రత్నాన్ని కూడా పెట్టుకోవడం ప్రయత్నించి 3 ప్రభావం బాగుంటుంది. ఈ రాహు యొక్క దశలో అంతర్దశ రాహుపీఠం 2016 జూలై వరకు ఉంది. కాబట్టి అంతవరకు కొంచెం జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం పడుతుంది చెప్పేద్దాం. ఓకే, సూర్యనారాయణ శర్మ గారు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల సమస్యలు సందేహాలను నివృత్తి చేయడమే కాకుండా యంత్రము, మంత్రము, రత్నధారణ గురించి ఒక మంచి అవగాహన ఇచ్చారు. ధన్యవాదాలు. నమస్కారం.
పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్స్ 8855559147, 8855559148, 9963267500, 9396772177.